నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ 2 ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సఖలు, నిన్న అర్ధరాత్రి మీ ఆత్మీయులు, బంధువులు, మిత్రుల నుండి కొత్త సంవత్సర శుభాకాంక్షల్ని అందుకునే ఉంటారు కదా. నూతన సంవత్సర శుభారంభ ఘడియలు సమీపించగానే ఒక్కసారిగా ప్రపంచమంతా సంతోషంతో కేరింతలు కొడుతుంది. బాణాసంచా మూతలతో నింగికెగిసే దీపకాంతితో వెలిగిపోయే ప్రపంచాన మనుషులందరూ కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. మన సెల్ ఫోన్లు శుభాకాంక్షల సందేశాలతో నిండిపోతాయి. ముఖ్యంగా విదేశాల్లో కొత్త సంవత్సరపు సంబరాలు చాలా అట్టహాసంగా జరుగుతాయి. మన దేశంలోనూ గత కొన్నేళ్లుగా నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో ఉన్న ది బాడీ కేర్ బ్యూటీ క్లినిక్లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ లావణ్య గారు. మరి మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లావణ్య గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలానే ఈరోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను బటర్ ఫేషియల్ అనేది చూపించబోతున్నాను. ఇది ఏ చర్మం వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఏ చర్మం అంటే బటర్ అంటే కొంచెం ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు దూరం పెట్టాలి అంటారు కదా, సో అట్లా ఇది ఏంటంటే ఇందులో చాలా మనకి వెరైటీస్ ఉంటాయి. అయితే స్కిన్ టైప్ ని బట్టి మనము దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అంటే ఇది ఓన్లీ వింటర్ లో మాత్రమే? వింటర్ లో చాలా మందికి ఏమైపోతుందంటే డ్రై స్కిన్ అవుతుంది, దాని మూలకంగా ప్యాచెస్ రావటం అలా వస్తుంది. కాబట్టి ఈ ఫేషియల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. ఇప్పుడు తన ఫేస్ చూడండి. ఇందాక మనం డ్రై స్కిన్, తర్వాత ఆయిలీ స్కిన్ అనుకున్నాం కదా. తినది వచ్చి ఆయిలీ స్కిన్, తర్వాత ముక్కు దగ్గర ట్యాన్ ఉంది, తర్వాత పింపుల్స్ ఉన్నాయి. సో తినకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం క్లెన్జింగ్ తో చేయాలి. సో క్లెన్జింగ్ ఫస్ట్ స్టెప్. సో క్లెన్జింగ్ దేనికి చేస్తామండి? క్లెన్జింగ్ అంటే ఇప్పుడు తను బయట నుంచి వచ్చారు, సో డస్ట్ ఉంటుంది చాలా, తర్వాత పొల్యూషన్ మూలకంగా తన ఫేస్ మొత్తం ట్యాన్ కూడా ఉంటుంది. సో ముందు కొంచెం క్లియర్ అవ్వాలి అంటే క్లెన్జింగ్ తోటి స్టార్ట్ చేయాలి. కాబట్టి క్లెన్జింగ్ చేస్తారు. సో ఈ క్లెన్జింగ్ ఎంతసేపటి వరకు చేసుకోవాలండి? క్లెన్జింగ్ అంటే ఇది జస్ట్ 2 minutes మాత్రమే చేయాలి, ఎక్కువ చేయకూడదు. ఓకే, జస్ట్ 2 minutes చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అయిపోయింది సంయుక్త. ఓకే, క్లీన్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇప్పుడు మనం ప్యాక్ పెడుతున్నాం. ప్యాక్ ఎందుకంటే తనది ఆయిలీ స్కిన్ కాబట్టి ఫస్ట్ ప్యాక్ పెడితే దానికి పింపుల్స్, ట్యానింగ్ కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే బటర్ ఫేషియల్ కదా, ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా ఇది కాకుండా మనం ఫస్ట్ ప్యాక్ పెడతాం. సో యూజువల్గా ఫేషియల్స్లో ఇలా క్లెన్జింగ్ తర్వాత మసాజింగ్ లేదా స్క్రబ్బింగ్ వాటికి వెళ్తాము. సో ఇందులో ఏంటంటే బటర్ ఫేషియల్లో డీటానింగ్ ప్యాక్ వేస్తున్నాం, ఎందుకంటే ట్యాన్ రిమూవ్ అవ్వడానికి. ఇది ఎంతసేపటి వరకు పెట్టుకోవాలండి? జస్ట్ 10 minutes పెట్టాలి. అంటే ఆరక ముందే మనం మొహం అనేది చల్లనీళ్ళతో కడిగేసేయాలి. ఓకే, సో జస్ట్ 10 minutes పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఆరినట్టు అయింది కదా, ఇప్పుడు దీన్ని వైప్ చేసేద్దాం. ఓకే, 10 minutes అయిపోయింది. సో వైప్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నాం సంయుక్త. ఓకే, ఇప్పుడు మనం స్క్రబ్ చేద్దాం. ఓకే, స్క్రబ్బింగ్ ఎంత టైం వరకు చేసుకోవాలండి మాక్సిమం? స్క్రబ్బింగ్ ఓన్లీ 2 minutes చేయాలి, ఎందుకంటే ప్యాక్ పెట్టాము. స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ 2 minutes మాత్రమే మనం స్క్రబ్బింగ్ చేయాలి. చేస్తూ ఓజోన్ స్టీమ్ ఇస్తాం. ఇప్పుడు స్టీమ్ ఇచ్చేసుకున్నాం కదా, ఇప్పుడు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తీయాలి. ఓకే, వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ తీసేసుకొని తర్వాత ఏం చేయాలండి? దాని తర్వాత బటర్ దాంతో మనం ఫేషియల్ ఏదైతే ఉందో మసాజ్ చేస్తాం. ఓకే, బటర్తో మసాజ్ చేసుకుంటాం. సో ఈ మసాజ్ ఎంతసేపటి వరకు చేయాలి? మసాజ్ ఒకవేళ కనుక ఆయిలీ ఫేస్ అయితే 5 to 10 minutes వరకు చేయాలి. అదే డ్రై స్కిన్ అయితే 15 minutes వరకు కూడా చేయొచ్చు. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇప్పుడు తీసాం కదా, దాంతో ఏమవుతుందంటే ఫేస్ లో మనకు కొంచెం షైనింగ్ అనేది వస్తుంది. ఓకే,
ఓకే అండి, ఇప్పుడు టైం అయిపోయింది కదా, ఇప్పుడు మనం క్లీన్ చేసేద్దాం. ఓకే అండి. క్లీన్ చేసుకున్నాం కదా సంయుక్త, ఇప్పుడు మనము అలోవెరా జెల్ తోటి 2 minutes అప్లై చేద్దాం. ఓకే, అలోవెరా జెల్ జస్ట్ 2 minutes అప్లై చేసుకొని ఉంచాలి అంతే. ఉంచాలి. ఏంటంటే అప్లై చేసేదే మసాజ్ టైప్ లో స్ట్రోక్స్ ఇస్తూ ఒక 2 minutes అప్లై చేసేసి కడిగేస్తే ఏంటంటే షైనింగ్ వస్తుంది. ఆల్రెడీ మనం బటర్ తో మసాజ్ చేసాం కాబట్టి, ఆయిలీ ఫేస్ కాబట్టి ఇంకా కొంచెం షైనింగ్ కోసం మనం ఇలా చేయాలి. సో అప్లై చేయడమే మసాజ్ టైప్ లో, అలా చిన్న మసాజ్ ఇచ్చుకుంటూ అప్లై చేసి జస్ట్ 2 minutes వదిలేసి తర్వాత వైప్ చేసేయాలి. ఓకే. ఇప్పుడు 2 minutes అయిపోయింది కదా సంయుక్త, క్లీన్ చేద్దాము. క్లీన్ చేసేసి ప్యాక్ పెడదాం. ఓకే, ఇది క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, నెక్స్ట్ ప్యాక్ అంటున్నారు కదా, సో ఏ ప్యాక్ యూజ్ చేస్తారు? జనరల్గా అయితే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు టిప్ చెప్పినట్టు అట్లా అన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే ముల్తానీ మట్టి అన్నా యూజ్ చేయొచ్చు. చర్మాన్ని బట్టి మనము ఏదైనా కానీ ఉపయోగించవచ్చు. ఓకే, సో ఆ ప్యాక్ ఎంతసేపటి వరకు ఉంచాలండి? ఆ ప్యాక్ కూడా జస్ట్ 5 to 10 minutes వరకే ఉంచాలి. ఓకే, సో జస్ట్ 5 to 10 minutes 5-10 minutes ఉంచేసి తీసేయాలి. ఓకే. ఇప్పుడు మనం ఇది అప్లై చేసాం కదా సంయుక్త, ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనం 10 minutes తర్వాత తీసేస్తాం. సో అంటే ఇది మాక్సిమం 10 minutes వరకు ఉంచితే చాలు, తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇది లాస్ట్ అండి ఫేషియల్ కి ఇంకేమైనా వేయాలి? అయిపోయింది, కానీ ఇది అయిపోయిన తర్వాత కనీసం 3 నుంచి 6 hours వరకు సోప్ యూజ్ చేయకూడదు. ఓకే, అంటే మన ఫేషియల్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ లో ఇది ఒకటి మెయిన్. సో మినిమం 3 to 6 hours వరకు సోప్ యూజ్ చేయకూడదు. ఇంకా ఏం ప్రికాషన్స్? ఇంకా ప్రికాషన్స్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు మనం వెంటనే అయిపోయిన వెంటనే మనము బయటికి వెళ్ళకూడదు ఎండలోకి. స్కార్ఫ్ కట్టుకోవటము, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని లేకపోతే సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయటికి వెళ్ళాలి. కానీ స్కార్ఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, మనం డైరెక్ట్ గా వెళ్ళడానికి లేదు. ఓకే, ఇంకా వింటర్ కాబట్టి డ్రై అవ్వకుండా కోల్డ్ క్రీమ్స్ అంటే మాయిశ్చరైజర్స్ అవన్నీ అప్లై చేస్తూ ఉండాలి. అవన్నీ ఏం లేకపోతే కనీసం మీగడన్నా అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఓకే. ఓకే, మరి 10 minutes అయిపోయినట్టుంది కదండి, మరి క్లీన్ చేసేద్దామా? క్లీన్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి సంయుక్త, ఫేషియల్ అయిపోయింది కదా, ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది. ముక్కు దగ్గర ట్యానింగ్ తగ్గింది, తర్వాత ఫేస్ మీద చూడండి ఇక్కడ పింపుల్స్ ఇవన్నీ కొంచెం లైట్ అయ్యాయి. ఇప్పుడు డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. నిజంగా చాలా చాలా బాగుందండి, తన స్కిన్ కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మరి వింటర్ సీజన్కి తగ్గట్టుగా, అంటే వింటర్లో ఎక్కువ ట్యాన్ మనకి ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అందులో ఒక మంచి ట్రీట్మెంట్ చూపించారు ఈరోజు, ఒక మంచి ఫేషియల్ చూపించారు. సో మరి దానికి కానీ మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. సక్లు చూసారు కదండి బటర్ ఫేషియల్, నిజంగా చాలా బాగుంది కదా. సో ఇదండి ఈనాటి సౌందర్య లహరి. నేనైతే మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.